10th పాస్ అయితే నీ లైఫ్ సెటిల్ అయిపోయింది అంటారు. ఇంటర్ పాస్ అయితే నీ లైఫ్ సెటిల్ అయిపోయింది అంటారు. డిగ్రీ పాస్ అయితే ఉద్యోగం వచ్చేస్తుంది అంటారు. ఉద్యోగం వచ్చేసిన వెంటనే నీకు సెట్ అయిపోయి లైఫ్ సెట్ అంటారు. అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేదే నువ్వు ఉద్యోగం నీ కెరీర్ స్టార్ట్ అయినప్పుడు. అది యాపిల్ కో ఫౌండర్, ఆయన పేరు మర్చిపోయిన వాళ్ళు తిరగట్లేదు నాకు. యాపిల్ కో ఫౌండర్ ఆయన కంపెనీ, అది ఐర్లాండ్ కంపెనీ. దాన్ని మేము తెలంగాణ ఆంధ్రాలో తీసుకొని బిజినెస్ అనేది అంటే టోటల్ కూడా పేషెన్స్ ఉండాలి, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. డబ్బు కోసం మనం చాలా చేయొచ్చు. ఇప్పుడు లైక్ సుందర పిచ్చై, సత్యనాథల్లా వాళ్ళు ఏం బిజినెస్ చేయలేదు. ఒక బిజినెస్ రన్ అవ్వాలంటే ఒక ఉద్యోగస్తుడు కావాలి. ఎందుకంటే నువ్వు ట్రేడింగ్ ఆడొచ్చు, ఈవెన్ నువ్వు బయట భిక్ష ఎత్తుకున్నా డబ్బు సంపాదించవచ్చు. అది కాదు మేజర్ గా. కరెక్టే, డబ్బు పెడితే డబ్బు వస్తుంది, కానీ డబ్బు అంటే డబ్బు రూపంలో పెట్టకూడదు. నీ థాట్ కూడా డబ్బే, నీ టైం కూడా డబ్బే. రతన్ ఒక మాట చెప్తారు, వాల్యూ విల్ గివ్ మనీ అని. పుల్లారెడ్డి స్వీట్ అనేది చాలా ఫేమస్ అయింది. ఎందుకు ఫేమస్ అయింది పుల్లారెడ్డి స్వీట్? అంతకుముందు స్వీట్ షాపులు లేవా? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మనం ఒకటి నేర్చుకోవచ్చు. 2014 నుంచి 24 వరకు 10 years కష్టపడ్డాడు. పెట్టిన వెంటనే డబ్బు రాదు కదా. లక్ మీద ఎప్పుడు బిజినెస్ చేయకూడదు. టైం, విజన్, పేషెన్స్, ఎగ్జిక్యూషన్. రోజు టాటా, బిర్లా, అంబా, రిలయన్స్, ఇవన్నీ వీళ్ళ వల్ల మనం ఏమేమో బతుకుతున్నాం. ఒక ఫ్లోర్ మేనేజ్మెంట్, మీరు ఎగ్జిక్యూషన్ కింద చెప్పారు కదా, ఫ్లోర్ మేనేజ్మెంట్. ఇండికో టైం ఎక్కువ వేస్ట్ చేయదు. అందరూ కోటీశ్వర్లైనా, అందరు పేదవాళ్ళైనా కూడా దేశం బాగుండదు. రిచ్ ఆడియన్స్ టార్గెట్ చేయాలి. ఎందుకంటే అక్కడ ఒక అపార్ట్మెంట్ కాస్ట్ 2-3 crores ఉంటుంది. అక్కడ పోయి హై క్లాస్ చూపిస్తే రాడు, భయపడతాడు. నా లైఫ్ లో నేను చూసిన ది బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ మా ఫాదర్. కొత్తదనం నేర్చుకోవడానికి వాళ్ళే సుందర పిచ్చై అయ్యారు, వాళ్ళే సత్యనాథాలు అయ్యారు. ఇప్పుడు మొన్న 10 years పై ఎందుకు వెళ్తున్నారు? డబ్బు సంపాదనకి వెళ్తున్నారు కాబట్టి పెట్రోల్ బంక్ పనిచేస్తున్నారు, లేదా ఉద్యోగం లేక కేఫీలో పనిచేస్తున్నారు. అక్కడే మీకు అర్థమైపోయింది. మనం ఎంతమంది ఐటీ కంపెనీస్ పెట్టాము? ఏందమ్మా 4 గోడలకి ₹1 అని క్యూ ఎగిరిపోయింది. నాకు అది నేర్పియాలి. అది ఎప్పుడైతే నేర్పిస్తారో మీరన్న గ్యాప్ పోతుంది. మీకు జెప్టో ఉంది కదా, చాలా హై సక్సెస్ అయింది షార్ట్ టర్మ్ లో. ఎందుకు సక్సెస్ అయింది? వాళ్ళ ఫాదర్ దుబాయ్లో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఆయన. 1 month వెళ్ళిపోయాడు. నిజంగా ఒక 2 times బిల్స్ అడుగుతా, ఇయ్యలేదా వెయిట్ చేస్తా, ఇయ్యలేదా వెయిట్ చేస్తా, రాలేదా ఆపేస్తా. డబ్బులు పోతాయి, అది కన్ఫర్మ్. అంటే ముందు మీ వాల్యూ మీరు తెలుసుకోవాలి. అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్.